మీకు అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలి. బెంగళూరులో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, మీకు తెలుసు కదా. ఏ విధంగా అయితే ఉందో అందరికీ న్యూస్లో ఈ మధ్య అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే మేము మా ఏదైతే ఇల్లు ఉందో ఇప్పుడు మేము ఉన్నాము ఈ ఇంట్లో అయితే, ఈ ఇంట్లోనే బోర్ ఉంది. ఆ బోర్ ఎండిపోయింది ఎట్లా తెలిసింది మేమైతే చూపించినాము. మా అమీర్ సాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కెమెరా పిలిపించి కెమెరామ్యాన్ని పెట్టించి బోర్ లోపలికి పంపించినాడు. పంపించిన తర్వాత లోపల 300 అడుగులు పోయిన తర్వాత చూస్తే ఎండిపోయింది. ఒక చుక్క నీరు అనేది లేదు. ఊట అంటారు కదా, ఆ ఊట అనేది కూడా కొంచెం కూడా నీరు లేదు. అదేవిధంగా ఆయన ల్యాప్టాప్లో అయితే చూసినాం మేము. చాలామంది బోర్లు అయితే చెక్ చేసినాడు. చాలామంది బోర్లు చెక్ చేస్తే మోస్ట్లీ చాలా బోర్లు అయితే ఎండిపోయినాయి. 1-2 బోర్లలో నీళ్ళు అయితే ఉన్నాయి. కాకపోతే మోటార్ ఎంతవరకు ఉందో దానికన్నా ఇంకా కొంచెం 50-100 అడుగులు కిందకి వేస్తే నీళ్ళు అయితే ఉన్నాయి. అవి కూడా క్లిప్స్ ఉన్నాయి. మొత్తం ఈ వీడియోలో ఉన్నది చూడండి. మీకు ఏ విధమైన నీటి కొరత అయితే లేదు, నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి. మాకైతే పర్వాలేదు అని చూసి వాడుకోమని చెప్పినారు కాబట్టి చూసి వాడుకుంటున్నాము. వీడియో ఫుల్గా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అతన్ని అయితే పిలుచుకొచ్చినాము. అతనైతే చాలా బోర్లు అయితే చెక్ చేసినాడు. మా అమీర్ సాబ్ ఎట్లా పరిచయం అంటే, మా అమీర్ సాబ్ ఫ్రెండ్ ఆయన కూడా ఇట్లా చెక్ చేయించుంటే ఇట్లా చూసినాడంట. ఇంకా మనం కూడా చెక్ చేపిద్దామని చెప్పి ఇంకా డౌట్ అనేది ఏదో తెలిసిపోతారని చెప్పి పిలిపించినారు మా అమీర్ సాబ్ గారు. మా అమీర్ సాబ్ గారు పిలిపించిన తర్వాత ఇక్కడ కనెక్షన్ పెట్టుకున్నారు. అతను ఆ వైర్కి ఏది ఉందో అది కెమెరాకి కనెక్షన్ పెట్టుకొని కరెంటు, దాని తర్వాత అది మొత్తం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో కనిపిస్తుంది ఇది కెమెరా అనమాట. ఆయన చేతిలో పట్టుకునే లైట్ వస్తుంది, అది కెమెరా అనమాట. అది ఇక్కడ ల్యాప్టాప్లో కనిపిస్తుంది మన కెమెరా. మొత్తం క్లారిటీగా 720pలో అయితే కనిపిస్తుంది. హెచ్డీ అయితే లేదు, 720p క్వాలిటీలో వస్తుంది. ఈ మొత్తం ఏదైతే రికార్డింగ్ మేమంతా ఎవరెవరు ఉన్నాం ప్రూఫ్ అన్నట్లుగా కొంచెం ఫస్ట్లో తీసుకుంటాడు ఆయన. దాని తర్వాత లోపలికి కొంచెం కొంచెంగా పంపిస్తూ వస్తాడు. మొత్తం ఒకటేసారి వదిలేకుండా కొంచెం కొంచెంగా పంపిస్తూ వస్తాడు అనమాట. అది అయితే పోతాంట్లోనే మనకి ఇక్కడ కెమెరాలో ఏం కనిపిస్తుంది, ల్యాప్టాప్లో అయితే మనం చూడొచ్చు ఏం క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఫుటేజ్ కొంచెం అయితే మేము ఈ ల్యాప్టాప్ నుంచి తీసినాము ఏదైతే ఉందో. ఇది రికార్డ్ అయిన ఫుటేజ్ మొత్తం నాకు దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే దీని తర్వాత నెక్స్ట్ క్లిప్లో వస్తుంది, మీరు చూడండి డీటెయిల్గా. అదైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెడతాను చూడండి. మన క్లారిటీ కనిపిస్తుంది. బోర్ మొత్తం ఈ పక్క ఎంత వెడల్పు అనేది ఉందో. వైర్ ఒకటి ఉంది కదా, అది వైరు. దాని తర్వాత వాటర్ కనెక్షన్కి వాటర్ పైప్ ఒకటి ఉంటుంది. 2 అనేవి కనెక్షన్స్ ఉంటాయి ఇవి. దాని తర్వాత ఒకటి మెల్లిగా పంపిస్తూ వస్తారు వాళ్ళు. ఇట్లా మెల్లిగా వదలాలి, మరీ ఫాస్ట్గా వదిలేస్తే ఇంకా వెళ్ళిపోతుంది కెమెరా. అది కాస్ట్లీ అంట. ఆ కెమెరాకి సాఫ్ట్వేర్ కూడా సపరేట్గా ఉంటుందంట ఫ్రెండ్స్. అది ఒకటి సాఫ్ట్వేర్ 3000 రూపీస్ అంట ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ కొనుక్కొని మీరు మళ్ళీ 80,000 రూపీస్ స్పెండ్ చేసి దీనిపైన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి జాగ్రత్తగా చూపిస్తారనమాట. మనకి వాటర్ అయితే లేవు, ఇప్పుడు చూసుకున్నట్లయితే వాటర్ లేవు. మొత్తం ఇది ఫుటేజ్ అయితే వస్తుంది మీకు చూడండి. దీని తర్వాత అయితే మేము లాగేసినాం అనమాట.
ఫ్రెండ్స్ బోర్ మొత్తం లాగైన తర్వాత మా కెమెరాలు రికార్డింగ్ చూసినాం మా కెమెరా అది ఇంకా వేరే వాళ్ళది రికార్డ్ చేసినా ఉన్నా ఏదైనా వాటర్ ఉండేది అయితే చూపినా అంటే ఆయన అయితే చూపించినాడు చాలా చెక్ చేసినాడు ఆయన ఒక దాంట్లో అయితే వాటర్ ఉండినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వాటర్ కనిపిస్తున్నాడు కాకపోతే బోర్ మోటార్ ఎక్కడికైతే ఎండేదో దాని తర్వాత కొన్ని అడుగుల తర్వాత నీళ్ళు అయితే ఉన్నాయి అవి ఇంకా బోర్ కిందకి దించితే నీళ్ళు అనేది వస్తాయి అనమాట ఈజీగా ఈ విధంగా అయితే తెలుసుకొని వాళ్ళు కూడా బోర్ కిందకి దించుకుంటే అంటే ఆ బోర్ అనేది లాస్ కాదు వాటర్ అనేది ఉండేదని తెలుస్తుంది దానికోసమైనా ఇది చేసిన దానివల్ల యూజ్ ఉంటుంది వాళ్ళకి ఆ విధంగా అయితే చాలా వరకు ఆయన చేసినాడు మేము చూపించినాం మీకు ఇప్పుడు చూసిన ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే చూసినారు కదా కెమెరా పెట్టి చెక్ చేసినాడు కదా బోర్లో లోపలికి అతను ఒక్కసారి అట్లా చెక్ చేయడానికి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు అట్లా అతను ఎన్ని బోర్లు చెక్ చేస్తాడో తెలియదు ఆ మిషన్ మటుకే 80,000 90,000 అని చెప్పినాడు ఇంకా మీరే లెక్కేసుకొని మంచి డబ్బులు వస్తాయి ఆయనకి నాకు తెలిసినందుకు 10 బోర్లు చెక్ చేస్తే ఇంకా అయిపోయి ఆడ వరకు 10-15 వేలు వస్తాయి ఆరామ్గా అట్లా ఎన్నైనా చెక్ చేస్తారు బెంగళూరు మొత్తం ఇంకా చెక్ చేయించుకుంటా అంటారు కాబట్టి వీడియో మొత్తం చూసినారు కదా తెలిసిందా ఇప్పుడైతే మాకైతే బోరు నీళ్ళు అయితే లేవు కాకపోతే కావేరీ వాటర్ అంటే అదేదో వాటర్ నుంచి మామీర్ సబ్ అయితే అంటే అమౌంట్ కట్టి తెప్పించుకుంటాను అనమాట ప్రతి మస్జిద్లో కూడా అయితే నీళ్ళు అయితే ఉన్నాయి లేవని అయితే కాదు ఉజూలు చేసుకునే దానికి కొన్ని దానికి అయితే వాడుకుంటుంటారు మళ్ళీ అంత సివియర్ ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి ఇంకా రావచ్చు సివియర్ ప్రాబ్లం వానలు పడకపోతే ఇంకెంత ఎండాకాలం కాబట్టి ఇంకా అందరూ ఇంకా ఎట్టేయాల్సిందే ఇంకా బెంగళూరు అంతా చెక్ చేయాల్సిందే నాకు తెలిసినంత వరకు మేమైతే ఏం చేస్తున్నామంటే చూపిస్తా చూడండి నీళ్ళు వస్తాయో రావో మనం డౌట్గా అయితే బకెట్కి ఫుల్ పట్టేసి పెట్టేస్తున్నాం అనమాట